రైట్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరు? సో ఈ ప్రశ్న చాలా రోజుల నుంచి అయితే చాలా మంది దగ్గర అయితే చర్చ అయితే జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు. చూసి జనాలకు కూడా ఇక అధ్యక్షుడు ఎవరు వాళ్ళు డిసైడ్ చేసేది ఎప్పుడు, ఆ భారతీయ జనతా పార్టీ లెక్కలకు వచ్చేది ఎప్పుడు అని చెప్పేసి అయితే చాలా మందిగా సాలించుకున్నారు కూడా. ఈ కాంగ్రెస్ సంబంధించిన 6 గ్యారంటీల పంచాయతీలను పడిపోయారు. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ దాదాపు ఖరారు అయిపోయినట్లే అని చెప్పేసి అయితే ఒక వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. మనం సో అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి నిన్నటి నుంచి. సో ఎప్పుడైతే కిషన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడో అధ్యక్షుడిగా ఉన్నాడో ఆయన వ్యాఖ్యలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందరే ఖరారు కాబోతున్నాడని. సో మరికొద్ది గంటల్లో అంటే ఇవాళ సండే, మండే ఆర్ ట్యూస్డే ఈ 2-3 రోజులలో భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షుడి ప్రకటన ఖచ్చితంగా ఉండబోతోంది. సో ఇక్కడైతే చాలా మందికి ఉన్న ప్రశ్నలు ఏంటంటే సో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు చాలా మందికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సో 2-3 సార్లు క్రియాశీలక సభ్యత్వం ఉండాలి, 2 to 3 times సభ్యత్వం ఉండాలి. సో ఇట్లాంటి ప్రశ్నలు చాలా మంది దగ్గర ఉన్నాయి. సో ఈ ఎప్పుడైతే ఈ ఎలిజిబిలిటీ ఉండాలి అన్నప్పుడు చర్చ జరిగిందో అప్పటి నుంచి ఈటల రాజేందర్ రేసులో లేడేమో అని చెప్పేసి కూడా ఒక చర్చ జరిగింది. కాకపోతే ఈటల రాజేందర్ రేసులో ఉన్నాడని చెప్పేసి అయితే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలతోటి ఇప్పుడు మళ్ళీ ఈటల రాజేందర్కే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా కనబడుతోంది. సో ఇక్కడ మనం అసలు భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయని కూడా మనం ఒకసారి చర్చిద్దాం షార్ట్గా. సో ఎందుకంటే నిజంగా ఈటల రాజేందర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అని ఒకసారి చూద్దాం. సో ముందుగా ఒకసారిగా మనం కిషన్ రెడ్డి అన్న వ్యాఖ్యలు మీకు అర్థమైపోయింది కదా, మీకు ఓవరాల్గా చూపెడతా. అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఈటల రాజేందర్కి ఏ రకంగా ఉన్నాయో చెప్తా. సో ముందుగా బీజేపీ అధ్యక్షుడు. సో ఇక్కడ ఈటల రాజేందర్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఈటల రాజేందర్ బ్యాక్గ్రౌండ్ ఏందో ఒకసారి చూసుకుంటూ వద్దాం. ఈటల రాజేందర్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన అధ్యక్షుడు అవ్వడానికి గల అయ్యే అవకాశాలు ఉండడానికి గల కారణాలు ఏందో చూద్దాం. ఇక్కడ కేసీఆర్ ప్రస్తావన ఖచ్చితంగా తెచ్చుకోవాలి. కేసీఆర్ అండ్ ఈటెల. సో రైట్, ఇక్కడ 2 పేర్లు ఎందుకు రాసిన అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అండ్ ఏర్పాటుకు ముందు సో బాగా ప్రాచుర్యం పొందిన అండ్ చాలా ప్రాధాన్యత కలిగిన వ్యక్తులలో కేసీఆర్ అండ్ ఈటల రాజేందర్ ఉంటాడు. సో తెలంగాణ ఉద్యమ సమయం వరకు కేసీఆర్కి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి వరకు సో అప్పటి వరకు అయితే కేసీఆర్ నెంబర్ 1 పొజిషన్లో నెంబర్ 2గా ఈటల రాజేందర్ ఎదుగుతుండు. సో మనందరూ తెలిసిందే కేసీఆర్ ఈటెల. సో మనందరూ అటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో కేసీఆర్ ఈటెల్నే హైలైట్గా అనిపించారు మనకు. ఆ తర్వాత అసలు ఒక్కొక్క క్షణాన కేసీఆర్ విదేశాలకు పోతే ఈటలకే అప్పచెప్తాడనే ఈటలకే అధ్యక్ష పదవి ఇస్తారు టీఆర్ఎస్ సంబంధించిన చర్చలు కూడా జరిగినాయి. సో అట్లాంటి తరుణంలో ఇద్దరి మధ్యలో కొన్ని క్లాషెస్ వచ్చినాయి. తర్వాత ఈటల రాజేందర్ బయటకు రావడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ అనే ఈ పేరు మీద ఇట్లా ఒకసారి చేయి పెడితే ఒకసారి చూడండి, ఇక్కడ ఈటల రాజేందరే నెంబర్ 1గా రావడే అవకాశం కనబడింది. సో ఎప్పుడైతే బయటకు వచ్చిండో నెంబర్ 2గా ఉన్న ఈటల కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే నెంబర్ 1. సో ఈటల రాజేందర్ నెంబర్ 1గా ఉంటాడు. సో అయితే ఇక్కడ ఈటల రాజేందర్ ఆ తర్వాత కేసీఆర్ తోటి విభేదించి బయటకు వచ్చే సమయంలో ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ 2 పార్టీలు కూడా ఈటల రాజేందర్ జాయిన్ చేసుకోవడానికి చాలా ఆరాటపడ్డాయి. ఎందుకంటే ఈటల దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఆయన ఉద్యమకారుడు అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి. ఎందుకంటే అప్పటికే కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త సంసారంలో బాధ్యతలు ఉంటాయి కదా, పెద్ద బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి. మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిండు. ఫస్ట్ ఆర్థికపరమైన వ్యవహారాలు చెక్కబెట్టి తర్వాత ఆరోగ్యపరమైన వ్యవహారాలు చెక్కబెట్టినటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి వస్తే ఏ పార్టీకైనా అడ్వాంటేజ్ జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది, ఇటు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసింది. ఏదేమైనా కారణంతో ఈటల రాజేందర్ బీజేపీలోకి రావాల్సి వచ్చిందా లేదా ఆకర్షించడంలో బీజేపీ సక్సెస్ అయిందా తర్వాత విషయం. కానీ కాంగ్రెస్లో పోకుండా బీజేపీలోకి వచ్చిండు ఈటల రాజేందర్. సో బీజేపీలోకి ఈటల రాజేందర్ వచ్చిన తర్వాత అక్కడ అసలు ముచ్చడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ మలుపు తిరిగినాయి ఇక్కడనే అని చెప్పుకోవచ్చు. ఎక్కడ మలుపు తిరిగినాయి అంటే
బీజేపీలోకి ఈటలు వచ్చే సమయానికి అందరూ కూడా కోరుకున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వేటేజ్ వస్తుంది, కొంచెం రావాలని చెప్పేసి. ఇక్కడ దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఊపొచ్చింది రఘునందనరావు ద్వారా. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. ఇట్లా ఈ ఊపు కంటిన్యూ కావాలంటే ఈటల రాజేందర్ లాంటి ఒక వ్యక్తి బీజేపీ పార్టీలో జాయిన్ అయితే బీజేపీకి వేటేజ్ వస్తుంది అని చెప్పేసి అయితే కూడా అందరూ అనుకున్నారు. ఆ రకంగానే బీజేపీలోకి ఈటల వచ్చిండు. సో ఈటల వచ్చిన తర్వాత సినిమా అంతా అక్కడ విత్ ఇన్ ద పార్టీ ఉన్న వాళ్ళు ఈటల రాజేందర్కు ఉన్న ఇమేజ్ వల్లనో లేకపోతే ఈటల రాజేందర్కు ఉన్నట్టు పలుకుబడి వల్లనో మేము వెనకబడిపోతామని ఆలోచన చేసినా ఏం చేసినా కానీ ఈటల రాజేందర్కు సరైన ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడే కీలకమైన పరిణామం. భారతీయ జనతా పార్టీ వాస్తవానికి అయితే ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా అందరూ అనుకున్నారు. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ తెలంగాణలో అధికారం చేపట్టబోయేదనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఆ హైప్లో కూడా ఉండే దుబ్బాక ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక హుజురాబాద్లో గెలుపు, ఇవన్నీ ఊపు చూసిన తర్వాత ఇక బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి అనుకుంటున్న తరుణంలో అధ్యక్ష పదం అనేది మార్చారు. ఇక్కడ పెద్ద బీజేపీ బ్లండర్ ఏం చేసిందంటే అధ్యక్షుడిని మార్చింది. ఓకే, అధ్యక్షుడి మార్పు చేసినాం అప్పటిదాకా మాస్ లీడర్గా ఉన్నటువంటి బండిని కాదని, సో మాస్ని అట్రాక్ట్ చేయగలిగే బండిని కాదని, ఇటు క్లాస్ని అట్రాక్ట్ చేయగలిగే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన ఈటలను కాదని, మళ్ళీ పాతగా ఎన్నేళ్ల నుంచో పార్టీని పట్టుకొని ఉన్నటువంటి కిషన్ రెడ్డి, సౌమ్యుడు, చాలా కొంచెం మృదు స్వభావం, ఇంకా ఏం పేర్లు చెప్పుకోరు కానీ మరి దానివల్ల పార్టీ కొరిగిందేమో తర్వాత చేశాను కానీ కిషన్ రెడ్డికి ఇచ్చిరు. ఇక ఇక్కడనే భారతీయ జనతా పార్టీ బోల్తా పడ్డది. ఇటు ఈటెలకి ఇయ్యలే, లేదా బండి సంజయ్ కన్నా ఉంచలేదు. ఈ కిషన్ రెడ్డికి ఇవ్వడంతో పార్టీ మళ్ళీ నెమ్మదించడం స్టార్ట్ అయింది. ఇక్కడ దీంతో ఇదొక్క పెద్ద కారణం అయితే ఇక వీళ్ళు రాష్ట్రం నలుమూలల రాష్ట్రం యొక్క ఆత్మ తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ తర్వాత ఆ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, అసలు తెలంగాణ నాడిని పట్టుకోగలిగినటువంటి ఈటల రాజేందర్కి ఒక చేరికల కమిటీ అని ఒకటి ఇచ్చిర్రు. చేరికల కమిటీ అధ్యక్షుడు. సో చేరికల కమిటీ అధ్యక్షుడు అని ఈటలకి ఇచ్చిర్రు. ఏం చేసిర్రు? చేర్చుకోవాలి, పార్టీలో చేరికలు ప్రోత్సహించాలని. అది ఇచ్చి దీని పరిస్థితి ఎట్లా ఉందంటే ఈటల రాజేందర్కు గడ్డి కోసుకరమ్మన్నారు కానీ కోడవలు ఇయ్యలే. ఈ సామెత మీకు సాటిస్ఫై చేస్తా. గడ్డి కోసుకరా ఈటల రాజేందర్ అని కోడవలు ఇయ్యాలి. ఎందుకంటే నువ్వు ఏం చెప్పి మిగతా పార్టీ నాయకులను జాయిన్ చేసుకుంటావు? రేపు పొద్దుగాల అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రిని అవుతా, లేకపోతే నా పరిస్థితి ఇది, లేకపోతే అధ్యక్షుని అయ్యేది నేనే అని చెప్పి ఈటల రాజేందర్ ఏం చెప్పి ఇతర పార్టీ నాయకులను ఆకర్షించాలి? జస్ట్ పనిచ్చిరు, పవర్స్ ఇయ్యలే. సో ఇక్కడ దీనికి ఎందుకు ఉదాహరణ అంటే కాంగ్రెస్ ఈ మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు కదా, పొంగిలేటి జైనింగు, పొంగిలేటి తుమ్మల. సో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కష్టం ఎంత లెక్కలకు వచ్చిందో ఇగో ఈ జాయినింగ్స్ అనేది కూడా అంతే కీలక మలుపు పరిణామంగా మారినాయి. పొంగులేటి అండ్ తుమ్మల లాంటి వాళ్ళంతా బీజేపీలో జాయిన్ కావాల్సిన వాళ్ళు వాస్తవానికి. అప్పుడు ఆ హైప్ చూస్తే పొంగులేటికి వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ అవుతారేమో అనుకున్నాం. కాకపోతే ఇక్కడ అధ్యక్షుని మార్చడం, ఈటల పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కలిగించి జాయిన్ చేసుకునే పరిస్థితి లేకపోవడం, అసలు బీజేపీలో ఎవరి దగ్గర పోవాలి, బండి సంజయ్ వర్గం ఎంబడపోవాలన్నా, కిషన్ రెడ్డి ఎంబడపోవాలన్నా, ఈటల రాజేందర్ ఎంబడపోవాలన్నా, ఎవరు ఎంబడపోతే ఎవరు శాశ్వతం ఆ పార్టీలో, ఎవరికి ఉన్నతమైన పదవులు వస్తే మమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇగో ఈ డౌట్లో పొంగులేటి తుమ్మల లాంటి వాళ్ళు కాంగ్రెస్లో చేరికతోటి రాష్ట్ర రాజకీయాలన్నీ అక్కడనే యూటర్న్ కొట్టేసినాయి ఒక్కసారి. సో జనాలు కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు. బీజేపీ 3 దిక్కులు అయిపోయా, బీఆర్ఎస్ మీద అప్పటిదాకా అసంతృప్తితో ఉన్నారు, కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. బీఆర్ఎస్ మీద ఉన్న అసంతృప్తిని మొత్తం అడ్వాంటేజ్ మూట కట్టుకోవడం, వాళ్ళని దాన్ని అడ్వాంటేజ్గా చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ ఘోరంగా బోల్తా పడ్డది. ఇక్కడనే ఈటల రాజేందర్ కనుక బీసీ ముఖ్యమంత్రి చేస్తాం, నిన్నే చేస్తామని అప్పుడే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించినా, లేదా ముఖ్యమంత్రి అభ్యర్థాన్ని ముందే ప్రకటించినా, ఆయనకే అధ్యక్ష పదవి అని చెప్పేసి ముందే ప్రకటించినా రిజల్ట్ మైట్ బి చేంజ్, అంటే వేరే రకంగా ఉండే అవకాశాలు ఉండేవి. సో ఇప్పుడు చూస్తున్న మన రాజకీయాలు వాతావరణం వేరే రకంగా ఉండేది కావచ్చు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఇక ఈటల రాజేందర్కి ఇట్లా ఇచ్చేసరికి అక్కడ అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. మొత్తంగా భారతీయ జనతా పార్టీ వెనుకబడ్డది. అధికారంలోకి వస్తుంది అనుకున్న భారతీయ జనతా పార్టీ కొన్ని సీట్లతో సరిపెట్టుకుంది. 8 మంది కొత్త ఎమ్మెల్యేలు గెలిచిరు, పాత వాళ్ళందరూ ఓడిపోయారు. 8 మంది ఎంపీలు గెలిచిరు, మళ్ళీ పాత వాళ్ళని తీసుకొచ్చి ఈడ గెలిపించిన పరిస్థితి. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్కు సరైన ప్రాధాన్యత కలిగించి
సరైన పవర్స్ ఇచ్చుంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి మరో రకంగా ఉండేది. ఏదైతే భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండే సిద్ధాంతాలు ఏమైతే ఉంటే కొన్ని పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాలు పక్కకు పెట్టాలి. ప్రజలు మారుతుర్రు, ప్రజానికం మారుతుంది, వ్యవస్థలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. నువ్వు ఆర్ఎస్ఎస్లో ఉన్నోనికే ఇవ్వాలి, ఫస్ట్ నుంచి పార్టీలు ఉన్నోనికే ఇవ్వాలి, ఇవన్నీ వేయడం వల్లే పార్టీ ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో రాలేదు. డబ్బుండి, ఓపెన్ చెప్తున్నా, డబ్బున్నోడికి రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవ్వాలి మరి డబ్బుండి, పలుకుబడి ఉండి, అంత కొంత గుర్తింపు ఉండి, పేరున్నోడు ఉన్న పలంగా పార్టీలు చేస్తే మనకి అప్పచెప్పాలి. పోయేదేముంది? మీకు అల్టిమేట్గా కావాల్సింది మీరు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారని తర్వాత వచ్చారు, అందరు పదవులు పంచుకుంటారు. ఇలా కాంగ్రెస్లో గదే జరిగింది. ఎన్ని కుమ్ములాటలు ఉన్నా ఏ జరిగినా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సెటిలైట్ అయిపోయారు, అందరికి మనిషికి మంత్రి పదవి అనుభవిస్తారు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుండే కదా. సో అట్లాంటి పరిస్థితి లేకుండా చేసుకురు. మొత్తంగా ఈటల రాజేందర్కి ఇవ్వకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ అంత పెద్ద ఎత్తున లాస్ అయిన పరిస్థితి. సో ఈ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఈటల రాజేందర్ ఇక్కడ అడ్వాంటేజెస్ చెప్తా. ఈటల రాజేందర్కే అధ్యక్ష పదవి ఇస్తే జరిగే అడ్వాంటేజెస్ కొన్ని పేర్లు రాస్తా. భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వాళ్ళ పేర్లు రాస్తా. సో ఈటెల, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, రాజా సింగ్, డీకే అరుణ ఉండొచ్చు, మైట్ బి డీకే అరుణ, రఘునందర్ రావు, చాలు మర్చిపోయినా, రఘునందర్ రావు. సో ఇట్లా చాలామంది అయితే పోటీ పడుతున్నారు. ఇంకెవరైనా మిస్ అయితే మిస్ కావచ్చు నేను. సో ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో వద్దాం. బండి సంజయ్ ఆల్రెడీ ఒక ప్రకటనలో చెప్పిండు, నేను ఆల్రెడీ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నా, నేను అధ్యక్ష రేసులో లేను, నాకు ఇవ్వకపోవచ్చు భారతీయ జనతా పార్టీ అని. ఆయనతో పాటు కిషన్ రెడ్డి కూడా ఇవ్వకపోవచ్చు అని ఆనాడే బండి సంజయ్ చెప్పిండు. సో బండి సంజయ్ రేసులో లేకపోవచ్చు. ఇక కిషన్ రెడ్డి ఆల్రెడీ పదవిలో ఉన్నాడు. రీసెంట్గా నిన్నటి వార్తనే, ఫ్రెష్ వార్త, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు అండ్ క్రియాశీలక సభ్యత్వం 2 సార్లు ఉంటే సరిపోతుంది. సో అధ్యక్ష రేసుకు ఇవే అడ్డంకులు ఏం కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ రేసులో ఉన్నాడు అన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పేసిండు. కిషన్ రెడ్డి కూడా అవకాశం లేకపోవచ్చు. ఇక ధర్మపురి అరవింద్ అనేటైనా మరి రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడా, ప్రభావితం చేయగలుగుతాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నిజామాబాద్ లాంటి ప్రాంతంలో బాగా పాపులర్, మిగతా ఇప్పుడు మెదక్ కానీ కరీంనగర్ కానీ ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ఉమ్మడి జిల్లాలు లెక్క పెట్టుకున్నా కూడా ఈ జిల్లాలలో ప్రభావవంతంగా పనిచేయగలుగుతాడా, చేస్తాడా అంటే మాత్రం క్వశ్చన్ మార్కే. మిగతా రాష్ట్రాలు మొత్తం కదిలించేత పరిస్థితి అయితే లేకపోవచ్చు. రాజకీయ అనుభవం కూడా ఆయనకు మైనస్ కావచ్చు. సో కేవలం పరిమితమైనటువంటి లీడరు, బాగా మాట్లాడతాడు, ఉండొచ్చు టాలెంట్, కానీ ఎక్కువ ప్రభావం చేసే అవకాశం అయితే లేదు. ఇక డీకే అరుణ గారికి ఆల్రెడీ ఏదో పదవి ఉన్నట్టుంది, ఆమె కూడా ఇచ్చే అవకాశం కూడా తక్కువలే. ఇక రఘునందర్ రావు అండ్ రాజా సింగ్ విషయానికి వస్తే, రాజా సింగ్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ యాక్టివిటీస్కు చాలా దూరంగా ఉంటున్నాడు. ఆయన సస్పెండ్ చేయడం, ఇట్లా రకరకాల కారణాలు. రాజా సింగ్ కూడా కేవలం హిందూ భావజాలం, హిందుత్వ ఈ భావజాలం ఏదైతే ఉందో ఈ మతము, సో కంప్లీట్గా దీని మీదనే ఉండడం. సో కొంతవరకు మిగతా సెక్షన్ ఆఫ్ పీపుల్ను ఆకర్షించడంలో కొంత ఫెయిల్ కావచ్చు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని ఆకర్షించే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఇక్కడ కొంత పరిమితులే ఉండడం, ఇక్కడ ఈ రాజా సింగ్ కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోవచ్చు. ఇక ఉన్నదల్లా ఈటల రాజేందర్, ఇక్కడ రఘునందర్ రావు. సో రఘునందర్ రావు బేసిస్లో ఆలోచిస్తే వస్తుందా రాదా అనేది ఒక క్వశ్చన్ మార్కు. రఘునందర్ రావు అల్టిమేట్గా ఖచ్చితంగా ఈటలకు ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజ్లు కూడా ఉండొచ్చు. రఘునందర్ రావు గారికి కూడా రాష్ట్రం మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, రాష్ట్రం మొత్తం ప్రభావవంతంగా పనిచేయగలుగుతాడు, రాష్ట్రం మొత్తం కూడా తెలిసిన వ్యక్తి. ఆల్రెడీ క్యాంపెయిన్ చేసాడు. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత తిరుపతి అంటే తిరుపతి వేయండు, హుజరాబాద్ అంటే హుజరాబాద్ వేయండు, హైదరాబాద్ అంటే హైదరాబాద్ వేయండు, జిహెచ్ఎం సైడ్ ఎక్కడంటే అక్కడ తిరగగలిగిండు, క్యాంపెయిన్ చేయగలుగుతాడు, వాక్చాతుర్యం ఉంది, అన్నీ ఉంది. ఏదైనా ఒక కారణం చేత బీసీ క్యాండిడేట్కి బీసీ ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీ వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి, బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసినాం కదా అనే యాంగిల్ ఏమైనా చూస్తే కనుక ఇక్కడ రఘునందర్ రావు కూడా రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉంది, లేదా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ కూడా అవకాశాలు ఏమన్నా లేకపోలేదు. అయితే ఇప్పుడు వచ్చిన వాతావరణం ప్రకారం ఈటల రాజేందరే అడ్వాంటేజ్లో ఉన్నాడని చెప్పేసి అయితే మనకు వినబడుతోంది, కనబడుతోంది. మరి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన
ఈటల రాజేందర్ సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం కూడా కనబడుతుంది. ఇటు బండి సంజయ్ వచ్చే అవకాశం లేదనడం, కిషన్ రెడ్డి ఈటల కూడా రేసులో ఉన్నాడని చెప్పడం, అటు ఈటల కూడా సో రాష్ట్రంలో నెంబర్ 2గా వెలుగొందినటువంటి వ్యక్తిని ఆయన వనరులని సరిగ్గా వాడుకోవడంలో విఫలమైంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి వినబడుతుండడం. సో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయన చేసిన సేవలను చాలామంది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు చాలామంది. సో ఇక్కడ ఈయనకున్న అడ్వాంటేజ్ అంటే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి ఆల్రెడీ. సో ఇక్కడ ఈ ఉన్న ఎవరి వాళ్ళు కూడా ఆల్రెడీ కేబినెట్ మంత్రులుగానో పెద్దగా అంటే ఇప్పుడు వీళ్ళు కేంద్ర సహాయ మంత్రులుగా పనిచేసిన కానీ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులుగా పనిచేసిన అనుభవం కానీ మిగతా విషయాల మీద కూడా అవగాహన తక్కువ. సో జై తెలంగాణ అని ఏడన్నా కూడా నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏడివై జై తెలంగాణ అని తెలుస్తుంది. అండ్ రాష్ట్రం నలుమూలల ఏ ప్రాంతం పోయినా ఈటల రాజేందర్ గుర్తుపట్టే వాళ్ళు అయితే ఉంటారు. ఎందుకంటే కేసీఆర్తో పాటు ఈటల రాజేందర్ కూడా పాపులర్ అయ్యాడు. వాట్ ఎవర్ వేరే పార్టీ ఉండొచ్చు, ఈ పార్టీ ఉండొచ్చు, ఆ పార్టీ ఉండొచ్చు, లెక్కలేదు. కానీ ఈటల రాజేందర్ అంటే తెలంగాణలో ఏ మూలకు పోయినా కూడా గుర్తుపడతారు రాజకీయంగా. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉండొచ్చు. అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేసిన అనుభవము అండ్ బీసీ. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, మనకు ఆఫ్లైన్లో మాట్లాడుకున్న ముచ్చటే చెప్తాను నేను కూడా. నేను దాపరికం ఏం లేదు, మా దగ్గర ముసుగులో గుద్దులాట ఉంటుంది. ఇటు బీసీ అంటే బీసీ కార్డు వాడచ్చు, ఆయనకు భార్య తరఫున ఓసీ అంటే ఓసీ కార్డు కూడా వాడే అవకాశం ఉంది. అంటే అన్ని రకాల కూడా డ్యూయల్ అడ్వాంటేజ్. అండ్ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం, ముదిరాజుల ఓటు బ్యాంక్ కూడా చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో నిజంగానే ఈయనకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ముదిరాజ్ సామాజిక వర్గం మొత్తం ఆయన వెంబడి నడిచే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి లేక ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడైండు, రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి అవుతాడేమో అనే ఆశతోటి వీళ్ళందరూ కూడా అటు తిరిగే అవకాశం కూడా ఉంది. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది, చాలా రకాలుగా అనుభవం ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడు కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, ప్రాబల్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్కి వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ దండిగా కనబడుతున్నాయి. సో ఇక్కడ రేసులో నాకు మరి ఈటల అండ్ రఘునందన్ రావు మధ్యలో రేస్ నడుస్తుందా? నాకు తెలిసి ఈటల అండ్ రఘునందన్ రావులో ఎవరికి వచ్చినా కూడా వీళ్ళిద్దరికి వచ్చినట్టుగానే ఫీల్ కావచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఈ మధ్యలో బాగా సాన్నిహిత్యంగా తిరుగుతున్న పరిస్థితి రఘునందన్ రావు అండ్ ఈటల. సో ఈటలకు కనుక అధ్యక్ష పదవి వస్తే రఘునందన్ రావు కూడా ఫ్రీగా పనిచేసే అవకాశం కూడా కనబడుతుంది. వీళ్ళు కనుక అగ్రెసివ్గా పనిచేస్తాయి, ఇటు పక్కన రఘునందన్ రావు అటు పక్కన ఈటల రాజేందర్ కనుక స్పీడప్ చేస్తే వర్క్స్. సో ఈ అనేక అంశాలు ఉన్నాయి తెలంగాణలో. సో ఆ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ వైఫల్యాలు, ఇప్పుడు 1 ఇయర్ కాలంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి వైఫల్యాలు, ఇంకా 3-4 ఏళ్ళు ఉంది కాబట్టి కంటిన్యూగా ప్రజల్లో ఉండి ప్రజాక్షేత్రంలో తిరిగితే కనుక భారతీయ జనతా పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఇంకా కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే ఉంది. మిగతా 3-4 ఏళ్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైతే కనుక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా భూస్థాపితం అయినట్టే ఏ రకంగా చూసుకున్నా. సో మరి ఈటల రాజేందర్కి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందా లేదా? మన అనాలిసిస్, నేను చేస్తున్నటువంటి అనాలిసిస్ కరెక్టా కాదా, ఎంతవరకు ప్రెడిక్షన్ కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.